యెహోవాను సన్నుతించెదను. స్తోత్రం. నిత్యము ఆయన కీర్తి అందరం కలిసి నా నోట నుండును. స్తోత్రం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దామా? అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. స్తోత్రం. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తములకు తన వంచితే. తన చిత్తములకు తన వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. అందరం కలిసి స్తుతించుట మానను. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. గ్లోరీ. స్తోత్రము తండ్రి. స్తోత్రమయ్యా. కన్నీళ్ళే ప్రాణములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా. స్తోత్రం. కన్నీళ్ళే ప్రాణములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ నిత్యమైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తములకు తన వంచితే. తన చిత్తములకు తన వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట అందరం కలిసి హృదయపూర్వకంగా యేసయ్యానికి స్తోత్రం. గ్లోరీ. స్తోత్రం. ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కరువరుగైనా ఊపిరి కరువైనా గుండెలే పగిలినా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఆస్తులన్నీ
ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరి కరువైన గుండెరే పగిలిరా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, స్తోత్రం. యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తన మంచికే, తన చిత్తమునకు తన మంచికే. ఆరాధనాపను స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమానను, స్తుతించుటమానను. అవమానం ఎంతైనా యేసయ్యానికి మన స్తోత్రం. వారే కాదన్నా ఆకాశమందు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు దిగులు చెందని అవసరం లేదు. ఆయన సమస్తము మేలుకే చేసిన దేవుడు. గ్లోరీ, స్తోత్రం. గ్లోరీ. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకున్నగా ఏది నాకక్కరలేదు, నీవు నాకున్నగా ఏది నాకక్కరలేదు, నీవు నాకున్నగా అందరం కలిసి పాడదామా? అందరం కలిసి హృదయపూర్వకంగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్దాం. గ్లోరీ. ఆమేన్. ఆరాధన యేసుకే,
మేలు కొరకే జరుగుతుంది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన నామమును కీర్తించెదను. మన హృదయాలను కృపరిద్దాం, కృపరిద్దాం. మన హృదయాలను యేసయ్య సన్నిధిలో కృపరిద్దాం. మనలా యేసయ్యానికి స్తోత్రమయ్యా. దేవానికే స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పిల్లలముగా, దేవుని దాసులముగా మన హృదయాలను యేసయ్య సన్నిధిలో కృమరిద్దామా. నేటి దినమున ప్రభువుని ఆరాధించడానికి కూడి వచ్చాం కదా. గడిచిన వారమంతా యేసయ్య మనల్ని భద్రపరిచాడు కదా. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవునిని ఆరాధించే నీ స్థితి ఎలా ఉంది పిల్లరా? ఒకవేళ నీ ఆరాధన స్థితి, నీ భక్తి జీవితం దేవునికి దూరంగా ఒకవేళ ఉంటే సరి చేసుకుందామా? యేసయ్యను సమీపిద్దామా? సమీపించరాని తేజస్సులో ఉండే ఆయన నీ కొరకు, నా కొరకు భూమికి దిగి వచ్చాడు కదా. నీ నా హృదయములను దర్శించడానికి, నీ నా జీవితాలను దర్శించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు కదా. మన హృదయాలను కృమరిద్దామా పిల్లరా? అడుగుదాం ప్రభుని, మన స్వరం ఎత్తుదాం. దేవుని సన్నిధిలో పిల్లరా ఎవ్వరూ మౌనంగా ఉండవద్దు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు పిల్లరా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, హృదయపు లోతులలో చూసే దేవుడు. సమయాలు ఆనాడు దావీదుని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదు కంటే బలాఢ్యులు అక్కడ ఉన్నారు, దావీదు కంటే శక్తిమంతులు అక్కడ ఉన్నారు. కానీ ప్రభువారు అంటాడు, మనుష్యులు బాహ్య రూపాన్ని చూస్తారు, నేను హృదయపు అంతరంగములను చూస్తానని చెప్పాడు. ఈ రోజున దేవునిని ఆరాధించే బిడగా ఉంటే, దేవునిని కొనియాడే బిడగా ఉంటే, నీ హృదయపు లోతులలోనికి నా యేసయ్య చూసి నీ నా జీవితాలను, పరిస్థితులను, ప్రతికూలతలను మార్చగలిగిన దేవుడై ఉన్నాడు పిల్లారా. ఏ స్థితి గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, ఏ ప్రయాసల మధ్యలో నీవు ఉన్నావో, ఏ కష్టము మధ్యలో, ఏ నిట్టూర్పు మధ్యలో నీ కుటుంబం ఉన్నదో నా యేసయ్యకి తెలుసు. ఆయన దాయగలిగినది ఏమైనా ఉన్నదా? దాచిపెట్టగలిగినది ఏమైనా ఉన్నదా? ప్రభు యొక్క కన్నులు ప్రతి స్థలమందు సంచరించట్లేదా? ప్రభు అంటాడు, నీ దుఃఖమును నేను తొలగించి, ఇదిగో నీ కన్నీటిని నాట్యముగా నేను చేస్తాను, నీ హృదయంలో ఉన్న వేదనను నేను తొలగిస్తాను, నీ జీవితమును మరలా స్థిరపరుస్తాను, నీ కుటుంబమును స్థిరపరుస్తాను, కోల్పోయిన దానికి రెండంతలుగా నేను ఇస్తానని నా యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనకారుడు అన్నాడు కదా, నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమని అడిగాడు. ఈ రోజున దేవుని పిల్లలముగా, దేవుని యొక్క జనాంగముగా, దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనం ప్రభువుని అడుగుదాం పిల్లరా. యేసయ్యా, నేను ఎక్కలేనటువంటి ఎత్తైన స్థలములలో నన్ను నిలబెట్టాడు తండ్రి. పక్షిరాజు ఏ విధంగా పైకి ఎగురుతాడో అలాగ నేను ఎగరాలి తండ్రి, అలాగ నీ సన్నిధిలో జీవించాలి తండ్రి. అట్టి కృపను నాకిమ్మని మనందరము ప్రభువుని అడుగుతూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నామమును ఘనపరుస్తూ మనందరము ముందుకు కొనసాగుదాం పిల్లారా. అందరం కళ్ళు మూసుకుందాం, ఎవరు అటు ఇటు చూడవద్దు. దేవునిని ఆరాధించేటప్పుడు పిల్లారా ఏకాగ్రతతో ఆయనను కొని ఆడదాం, ఆయన నామమును మనము కీర్తిద్దాం పిల్లారా. దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. దేవానికి స్తోత్రమయ్యా. నీ ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా, నీ ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. యేసయ్యా, 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 యేసయ్యా.
దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రమయ్యా. అందరూ ప్రభుని ఆరాధన చేద్దామా? రెండు చేతులు యేసయ్య వైపు చూద్దాం. తండ్రి, మీ ముఖ దర్శనము మాకు చాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం అని చెప్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. గ్లోరీ, స్తోత్రం. ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం, ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం. అందరం కలిసి హృదయపూర్వకంగా దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. గ్లోరీ, ఆమేన్, స్తోత్రం. అందరం ఆరాధన చేద్దాం. యేసయ్య కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణతనంది మహిమల చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణతనంది మహిమల చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, 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 దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించలే తేజస్సు నివసించ
తండ్రి నీ ముఖ కాంతిలో మా యొక్క జీవితాలు కనపడతాయి, మా పరిస్థితులు కనపడతాయి. నీ వెలుగులో మా జీవితాలు సరిచేయబడడానికి, నీ వెలుగులో నీ ఉన్నతమైన కార్యాలను మేము అనుభవించడానికి కృప దయచేయమని ప్రభువుని అడుగుదాం. నా యేసయ్య అద్భుతమైన కార్యాలు చేస్తాడు పిల్లరా. ఆయన అడుగుదామా? ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఓడిపోయిన చోట మరలా నిలబెడతాడు నా దేవుడు. పనికి రాని పాత్రను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. వీడు ఎందుకు అక్కడికి లేదురా, వీడి వలన ప్రయోజనం లేదురా అనుకున్న వారిని శిరస్సుగా దేవుడు నిలబెడతాడు. వాక్యం సెలవిస్తుంది, ప్రియ సంగమా, నిషేధించిన రాయిని నా యేసయ్య మూలక తలరాయిగా చేస్తాడు. ఆమేన్. దేవుని పిల్లలముగా ధైర్యపడనక్కర్లే. ఆయన సన్నిధికి, ఆయన చేతికి మన జీవితాలను అప్పగిద్దాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రమయ్యా. నీ బిడ్డలుగా నీ సన్నిధిని సమీపించి ఉండగా, సమీపించరాని తేజస్సులో నివసించే నిన్ను ఆరాధించే అద్భుతమైన గడియలు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సంఘమును, పరిచర్యను మాకు అప్పగించి ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు తండ్రి పరిశుద్ధాత్మదేవా నీవు నడిపించుచున్న విధమును బట్టి వందనాలు. యేసయ్య నామము మా మధ్యలో మహిమపరచబడుటకు, యేసయ్య ద్వారా తండ్రి నామము కొనియాడబడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రము తండ్రి. చేరి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు చేసిన ఆరాధన మీరు స్వీకరించారని నమ్ముతున్నాను తండ్రి. ఆరాధనకి యోగ్యుడవు నీవు. స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావం నీ నామమునికి ఆపాదిస్తున్నాం. మీ నామము హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలా. మీ నామము కొనియాడబడాలి, మా నామము తగ్గించబడాలా. అట్టి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ముందున్న సమయం అంతటిని మాకు దీవెనకరంగాను, మేలుకరంగాను, ఆశీర్వాదకరంగాను తండ్రి మీరు మలచమని, దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మరి ఒకసారి నీ కృపకు మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా నడిపించమని యేసు నామములో ప్రార్థన చేయొచ్చు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం ప్లీజ్. క్రీస్తునందు పిల్లారా, సండే స్కూల్ బిడ్డలు క్రిందకి వెళ్ళవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చాలామంది ఎలక్షన్లకి కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. సరే, మెట్టుకు బిడ్డలందరూ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో వారిని కలుసుకున్నట్లుగా ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను.